మేము వాళ్ళకు సపోర్ట్ చేసినామని మా మీద కచ్చగట్టి మమ్మల్ని ఏదో ఒక విధంగా మాకు సాధించాలా అని మేము వేసుకున్న రూముల్ని మమ్మల్ని వేరు చేసి పడగొట్టి మనకు బాధ కలపాలని చూస్తూ మమ్మల్ని ఏ విధంగా కావాలో ఆ విధంగా సతాయిస్తూ ఉన్నారు. కానీ మేము ఎన్నో విధాలుగా చెప్పుకున్నాం. అన్నా పోయిన సంవత్సరం మాకు వైసీపీ ప్రభుత్వం మాకు ఇచ్చింది, దానికి సహకరించినాం. మేము ఈ కాలనీని మమ్మల్ని కాపాడితే రేపు రాబోయే దినాల్లో మీతో మేము సహకరిస్తామని మేము చెప్పినాము. అయినా కానీ మమ్మల్ని పట్టించుకోకుండా మాకు ఏదో విధంగా మమ్మల్ని బయటికి దొబ్బాలా, మాకు ఏదో నష్టం చేయాలని చేస్తూ ఉన్నారు మంత్రి గారు. అందుకోసం ఎన్నో విధాలుగా చెప్పినా కానీ చూద్దాంలే, చేద్దాంలే, మీకు ఏం నష్టం చేయము, కానీ పోతుంది, ఏదో ఒక విధంగా యాడ్నో ఇస్తాము అని చెప్తూ పోతున్నారు. ఏదో విధంగా చేస్తాము, ఆడ ఎక్కడ ఎస్ఆర్బీసీ కాలనీ కాడ ఎస్ఆర్బీసీ కాలువ కాడ ఇస్తాము అంటున్నా. అంటే ఇక్కడ ఏరు వచ్చి కొట్టుకుపోవడం లేదు, కానీ ఆడ ఎస్ఆర్బీసీ కాలువ బొక్కపడితే అందరం కొట్టుకొని ఒకటేసారి సావాలని మమ్మల్ని అక్కడికి తీసుకుపోయి పెట్టాలని చూస్తున్నారు. కానీ మేము వేరే విధంగా మాకు ఇక్కడ ఊర్లో అయితే మాకు కార్పొరేటర్లకు పనులు ఇవ్వడానికి వస్తారు ఆసాములు. ఎక్కడో ఊరు బయట తీసుకుపోయి ఇస్తే మాకు ఏ కార్పెంటర్కు మాకు గుర్తింపు ఉంటుంది, ఏ కార్పెంటర్ కోసం మాకు ఎత్తుకులాడుకుంటూ ఆసాములు వస్తారని మేము కోరుతూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మమ్మల్ని వదిలేయండి, మాకు ఏదో విధంగా మాకు కాపాడండి అని చెప్తూ పోరాడుతున్నాము. అందుకోసం మాకు చేతకాని పరిస్థితుల్లో మేము వీళ్లకు సపోర్ట్ తీసుకున్నాం. ఈ పార్టీని మేము చెప్పుకుంటున్నాం. ఇంతవరకు చెప్పినది నా